హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో సప్తగిరి గారు నటించిన పెళ్లి కాని ప్రసాద్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం మామ. ఏంట్రా ఇప్పటికే చాలా రివ్యూస్ చూసేసాం, యూట్యూబ్ లో బోల్డ్ ఉన్నాయని అంటారా? అవన్నీ థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు పెట్టిన రివ్యూస్ భయ్యా. ఈ రోజే ప్రైమ్ వీడియోలోకి అయితే ఓటీటీకి రావడం జరిగింది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 18 minutes అయితే ఉంది. అలాగో నేను థియేటర్ లో చూడలేదు భయ్యా, ఎందుకంటే తెలుసు మూవీ అలా ఉంటుంది ఏంటో తెలిసి. బట్ బ్యాడ్ మూవీ అయినా సరే నేను వెళ్దును. బట్ ఫైనాన్షియల్ గా మన కండిషన్ అంత సూపర్ గా ఏం లేదు. సో టికెట్ కొనుక్కునే స్టేజ్ లో అయితే లేవన్నమాట అప్పుడు. సో అందుకే ఓటీటీకి వచ్చేదాకా వెయిట్ చేసా. సరే ప్రైమ్ వీడియోకి వచ్చింది కదా అని చూసాను. మరి మూవీ ఓటీటీలో వస్తా కదా తెలుసుకునే ముందు స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, మెయిన్ లీడ్ అయిన హీరో ఒక పెళ్లి కాని పర్సన్ మలేషియాలో అయితే వర్క్ చేస్తూ ఉంటాడు. తనైతే పెళ్లి చేసుకుందాం అని అయితే సంబంధాలు అయితే చూస్తూ ఉంటారు అనమాట. అదే టైంకి హీరోయిన్ ఫ్యామిలీ కూడా పెళ్లి కొడుకు కోసం చూస్తుంటారు. అది కూడా ఫారెన్ సంబంధం అయితే చేసుకుందాం అని చూస్తారు. ఈ రెండు స్టోరీలు ఎలా కలిసాయి అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్యా. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు వన్ థింగ్, వీడియో చివరి దాకా చూడండి. ఇన్ కేసు రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే అవాయిడ్ చేసేయండి. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఆబ్వియస్లీ మీకు తెలిసిందే వర్కౌట్ అవ్వలేదు భయ్యా. ఏమైనా పాజిటివ్స్ ఉన్నాయా అంటే చాలా సింపుల్ గా తెలిచేస్తారు రివ్యూ అన్నది. సప్తగిరి గారు అండ్ ఆయన ఫాదర్ రోల్ లో చేసిన యాక్టర్ పర్ఫార్మెన్స్ ఇద్దరు కూడా పర్ఫార్మెన్స్ వైజ్ అయితే బాగానే అనిపించింది. అండ్ అక్కడక్కడ కొన్ని సెటైరికల్ కామెడీ సీన్స్ ఉంటాయి, 1-2 ఎక్కువ కాదు, జస్ట్ 1 or 2 సీన్స్ అంతే వర్కౌట్ అవుతాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ లో 2-3 సీన్స్ టైమింగ్ కూడా వర్కౌట్ అవుతాయి అంతే భయ్యా. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్క్రీన్ ప్లే. నా చిన్నప్పుడే ఇలాంటి మూవీస్ వచ్చి నీకెళ్ళి తెలిసినంటే యూట్యూబ్ లో చూసానులే భయ్యా, మీరు అంత డైరెక్ట్ గా అడగొద్దు ఓకే. స్క్రీన్ ప్లే అయితే చాలా వర్స్ట్ ఉంటుంది. సినిమాకి టైం లిమిట్ ఉందేమో కానీ బోర్డమ్ కి అయితే ఉండదు భయ్యా. అలా పాతకాలం కన్నా స్లో ఉంటుంది అనమాట మూవీ అన్నది. స్క్రీన్ ప్లే అంతటిని కూడా ఎలా తీసుకెళ్లకూడదు అలాగే తీసుకెళ్తారు. తీసుకున్న కాన్సెప్ట్ కామెడీకి తగ్గ కాన్సెప్ట్ నే, బట్ ప్రెజెంట్ చేసిన విధానం, ఆ ఎగ్జిక్యూషన్ అండ్ డైరెక్షన్ అయితే చాలా వరస్ట్ ఉంటుంది, చాలా అవుట్డేటెడ్ ఉంటుంది అనమాట. ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వదు. అండ్ మెయిన్ ఆ కామెడీ జోనర్ ఏదైతుందో అసలు నవ్వు కూడా రాలేదు నాకైతే. మూవీ సీరియస్ గా నడుస్తుందా లేక నేనే సీరియస్ గా చూస్తున్నానా అన్న డౌట్ అయితే వచ్చింది భయ్యా నాకు. అంత ఫ్లాట్ గా వెళ్ళిపోయింది సినిమా. ఇంకా హీరో క్యారెక్టరైజేషన్ కానీ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కానీ ఏది వర్కౌట్ అవుతుంది భయ్యా. రెండు కూడా కామెడీ పరంగా కూడా వర్కౌట్ అవ్వలేదు. అండ్ కామెడీకి చాలా సీన్స్ అయితే సెట్ చేసుకున్నారు కానీ ఏది నచ్చదు. సాంగ్స్ అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. స్పీడ్ బ్రేకర్ కన్నా ఘోరం భయ్యా. అవి స్కిప్ చేయాలన్న ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది మీకు. క్లైమాక్స్ లో అయితే లాజిక్కే ఉండదు భయ్య. అప్పుడు దాకా లేనిది సడన్ గా ఒక ఎమోషన్ క్రియేట్ అయిపోద్ది హీరోయిన్ కి, అంతా ఓకే అయిపోద్ది అనమాట. క్లైమాక్స్ ఏదో ముగించేయాలి త్వరగా అని చెప్పేసి ముగించేయడానికి ట్రై చేశారు తప్ప అంతకు మించి అయితే ఏం ఉండదు. ఏం లేవు మీ దరిద్రానికి. ఏదో చూద్దాం అనుకుంటే ట్రై చేయండి, అది కూడా ఒక్కలో చూడదు. ఫ్యామిలీలో ముసలోళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళతో కూర్చొని చూడండి. వాళ్ళు నవ్వుతారు కాబట్టి మీకు కూడా నవ్వు వస్తుంది. ఓకే, ప్రైమేటలో ఉంది, తెలుగు మూవీయే కాబట్టి ఓకే, ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు. ఎక్కడ వినిస్తే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.